మన ప్రీవియస్ పేపర్ లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్ ఇది. ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఏ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 టు అనదర్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 ఇఫ్ n1 ఈక్వల్ టు 2 n2 ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఒక లైట్ రే అనేది n1 అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో నుంచి n2 అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలోకి ఎంటర్ అయింది. సో గివెన్ ఇన్ఫర్మేషన్ లో మనకు n1 n2 వాల్యూస్ ఇచ్చారు కదా, అవి రాసేస్తే n1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 2, అలానే n2 ఈక్వల్ టు √3 ఇచ్చారు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ఫైండ్ ద క్రిటికల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, తీటా సి ఫైండ్ అవుట్ చేయాలి. హైలీ రిపీటెడ్ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒక లైట్ రే అనేది ఒక మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు అది 90 డిగ్రీస్ నార్మల్ దగ్గర 90 డిగ్రీస్ ఉండేట్టుగా రిఫ్రాక్షన్ అయితే, సో ఇలా 90 డిగ్రీస్ ఉన్న రిఫ్రాక్టివ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సీ ఎంతైతే ఉందో దానిని మనం క్రిటికల్ యాంగిల్ తీటా సి అనుకున్నాం. మనకు 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, sin c ఈక్వల్ టు μr బై μd. సో అదే రాసేస్తే sin c ఈక్వల్ టు μr బై μd. సో ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం, ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం. ఎప్పుడైతే డెన్సర్ మీడియం కి ఎప్పుడైనా సరే మనం ఇచ్చిన వాల్యూస్ లో ఎక్కువ తీసుకుంటాం. 2 వాల్యూస్ లో √3 అనేది లోయెస్ట్ వాల్యూ, 2 అనేది హైయెస్ట్ వాల్యూ, కాబట్టి డెన్సర్ మీడియం కి హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. సో sin c ఈక్వల్ టు μr అంటే ఎంత, √3 బై 2. సో √3 బై 2 అంటే మన సైన్ ఏమని రాయొచ్చు, sin 60. సో sin c ఈక్వల్ టు sin 60 డిగ్రీస్ సార్. సో యాంగిల్స్ ఈక్వల్ చేస్తే c ఈక్వల్ టు 60 డిగ్రీస్ సార్. So critical angle of given information is c equal to theta c equal to 60 degrees sir. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అందరికీ అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.